నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. దొడ్డిపల్లిలో ఆధునీకరించిన చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, చూడా చైర్మన్ పర్సన్ కటారి హేమలతతో కలిసి ప్రారంభించారు. శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి కళ్యాణ మండపంలోని విభాగాలను ప్రారంభించారు. చిత్తూరు పరిసర ప్రాంతాల ప్రజలకు షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపం మరిన్ని సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చిందని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సార్ వచ్చాయి తీసేసి కొద్దిగా నేను ఫస్ట్ ఈ కళ్యాణ మండపం విజిట్ చేసినప్పుడు ఈ కళ్యాణ మండపం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మీకు తెలుసు, ఇక్కడ లోకల్ వాళ్ళందరికీ తెలుసు. చాలా సీపేజు, పెయింటింగ్ లేదు, లైట్ లేదు, ఫ్యాన్స్ లేవు, ఏం లేవు. బట్ అయినా కూడా మనకు ఒక గొప్ప హిస్టరీ ఉంది ఈ కళ్యాణ మండపం సంబంధించి. ఇక్కడ చిత్తూరులో ఎవరితో అడిగితే కూడా అందరూ చెప్తారు, ఒకప్పుడు నంబర్ 1గా ఉండింది ఈ కళ్యాణ మండపం. ఆ పరిస్థితి నుంచి ఇలా దారుణంగా పరిస్థితికి వచ్చిన కళ్యాణ మండపంనే మళ్ళీ ఒకసారి రెనోవేట్ చేసుకుని పాత గత టైంలో ఎలా ఉండిందో ఆ సిచ్యువేషన్కి తీసుకురావాలని మనం ఆలోచించాము. ఆ ఆలోచనతో కలెక్టర్ సార్తో మాట్లాడుకుని కలెక్టర్ సార్ నుంచి కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకుని కొంత అమౌంట్ ఆల్రెడీ మన దగ్గర వచ్చిన అమౌంట్ కూడా తీసుకుని దాదాపు ఒక 20 లక్షలు ఖర్చు పెట్టుకుని మనం బేసిక్ రెనోవేషన్ చేసాము. సో మీ అందరిది ఏం రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా రాబోయిన రోజులు మీరు ఈ కళ్యాణ మండపం వాడుకొని ఇంకా మంచి ఇది లాస్ట్ టైం ఎలాగ ఉంటుందో ఆ ఒక్క పాపులారిటీకి కళ్యాణ మండపం తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ షుగర్ ఫ్యాక్టరీ ప్రాంతంలో ఇది కళ్యాణ మండపం అనేది చాలా బాగా జాగా, పార్కింగ్కి కానీ పెళ్లి చేసుకోవడానికి అన్ని రకాల వసతి ఉన్న స్థలం ఇది. నిజంగా కూడా ఈరోజు మా జేసీ గారిని అప్రిషియేట్ చేయాలి. రావడం ఈ ఒక ఇన్ఛార్జ్ తీసుకున్న 3-4 నెలల్లో మంచిగా చిత్తూరుకి కావాల్సిన అన్ని పనులు చేపడుతూ, ముఖ్యంగా ఈ షుగర్ ఫ్యాక్టరీకి వారు చైర్మన్ కాబట్టి ఈ కళ్యాణ మండపాన్ని విజిట్ చేసి ఇక్కడ దీన్ని అభివృద్ధి చేస్తే చిత్తూరు ప్రజలకు ఉపయోగపడుతుంది. అన్ని రకాల వ్యవస్థ ఉంది. మీకు పార్కింగ్ చూస్తే ఎక్కడ లేని విధంగా పార్కింగ్ స్థలం ఉంది, డైనింగ్ మంచి స్థలం ఉంది, రూమ్స్ బాగున్నాయి, హాల్ కూడా మంచి హాల్. మీరు చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని ప్రత్యేకంగా నేను కోరుకునేది ఒక్కటే, ఈ హాల్ని పెళ్ళిళ్ళకి ఎక్కువగా వాడితే ఇది ప్రజలకి ఎంతైతే ఉపయోగపడుతుందో, ఈ షుగర్ ఫ్యాక్టరీని ఎంప్లాయీస్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, అలాగే ఈ సంస్థకి మనం 10 రూపాయలు ఇచ్చి హెల్ప్ చేసిన విధంగా కూడా అవుతుంది. వీటిని మనం నిలబెట్టే బాధ్యత మనందరి పైన ఉంది. కాబట్టి మరొకసారి ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ, ఈ ఒక్క కళ్యాణ మండపంలోనే పెళ్లిళ్ళు చేసుకోవాల్సిందిగా నేను చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు
షుగర్ ఫ్యాక్టరీలో ఉన్న కళ్యాణ మండపం రినోవేషన్ కోసం ఓపెనింగ్కి వచ్చాము. ఈ రినోవేషన్ ఇది మీ అందరికీ తెలుసు, ఇది కొంతకాలంగా షుగర్ ఫ్యాక్టరీ సిక్ అయి ఉంది, లిక్విడేషన్ నాకు కూడా రికమెండ్ చేస్తున్నారు. అయితే దానిలో ఉన్న ఆస్తిని పరిరక్షించడానికి, తర్వాత ఈ కళ్యాణ మండపం మెయింటెనెన్స్ కొంతమంది స్టాఫ్ని ఇక్కడ రిక్రూట్ చేయడం జరిగింది. అట్లీస్ట్ వాళ్ళ శాలరీస్ కన్నా వస్తాయని జాయింట్ కలెక్టర్ గారు సదుద్దేశంతో దీని అంతా రినోవేట్ చేసి 80 లక్షలతో దీన్ని మళ్ళీ వాడకంలోకి తీసుకొచ్చారు. ఆ వచ్చిన రెవెన్యూస్తో అట్లీస్ట్ శాలరీస్ అన్న మెయింటైన్ అవుతాయని. సో ఆయనకు ఒకసారి మరి కంగ్రాచులేషన్ చెప్తున్నాము. అలాగే ఈ షుగర్ ఫ్యాక్టరీ పెద్ద సమస్యగా ఉంది, దగ్గర 15-20 ఏళ్ళుగా ఉంది. ఎందుకు కోఆపరేటివ్ సెక్టర్లో ఎందుకు సిక్ అయిందో మీ అందరికీ తెలుసు. షుగర్ కేన్ పండించడం తగ్గిపోయింది మన డిస్టిక్లో. రా మెటీరియల్ లేకపోతే ఏ ఫ్యాక్టరీ కూడా నిలబడదు. కాకపోతే దీన్ని ఎలా సెటిల్ చేయాలనేది ఇప్పటికే లేట్ అయిపోయింది. ఉన్న అప్పులు, దాని మీద వడ్డీలు చూస్తుంటే చాలా ఎక్కువ అయిపోతుంది, అసెట్ వాల్యూ ఏమో తక్కువ అయిపోతుంది. సో ఈ విధంగా అలాగే పెట్టేస్తే ఒక రోజుకి అసెట్ వాల్యూ కంటే అప్పులు అవన్నీ కూడా 3 రెట్లు 4 రెట్లు అయిపోతే ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని కూడా ఇప్పుడే రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము కూడా సహకరిస్తాం. అందరం కలిసి దీన్ని ఇష్యూని సెటిల్ చేయడానికి డైరెక్టర్స్ని, తర్వాత రైతుల్ని మీటింగ్ పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ.